వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? అసలు ఆయనకి ఏమైంది? ఎందుకు గత కొద్ది కాలంగా ఆయన సైలెంట్‌గా ఉన్నారు? ముభావంగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? లేక మౌనం దాలుస్తున్నారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అన్ని చోట్ల వినిపిస్తున్నాయి. మరోవైపు దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రభుత్వ పరంగా వివిధ ప్రకటనల్లో గాని, లేదా వివిధ కార్యక్రమాల్లో గాని ఆయనకు ప్రాధాన్యత కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందనే ఆరోపణల, అనుమానాలు కూడా వస్తున్నాయి. దీని గురించి పరిశీలించాలంటే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కాస్త హడావిడి చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అంతకుముందు ప్రభుత్వ వివిధ కార్యక్రమాల లాంచింగ్ కార్యక్రమంలో కూడా ఆయన హడావిడి కనిపించింది. ఆ తర్వాత 2, 3 కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణం అని చెప్పి పైకి చెబుతున్నా, ఆ తర్వాత రోజే సినిమా ఫంక్షన్‌లో కనిపించిన పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వానికి చెందినటువంటి కార్యక్రమాల్లో అరకొరగా మాత్రమే ఆయన హాజరవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తల నుంచి అసంతృప్తి రేగుతోంది. తమ అధినేతకి ఏమైంది? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కావాలని మౌనం దాలుస్తున్నారా? ఎందుకు దూరంగా ఉంటున్నారు? రాజకీయంగా ఎందుకు యాక్టివ్‌గా లేరు అనే ఒక ప్రధానమైన సందేహం జనసేన కార్యకర్తల్లో, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న వారి నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలకు కూటమి పార్టీలోని మిత్రపక్షాల పార్టీల నేతల నుంచి గాని, ఆ కార్యకర్తల నుంచి గాని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యల్ని, ఆ ఇబ్బందుల్ని అధినేతకు చెప్పుకుందామని చెప్పి ప్రయత్నించినా, అధినేత అందుబాటులో లేకపోవడం, లేదా రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం, లేదా జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పినా అది అమలు కాకపోవడంతోటి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి జనసేన క్యాడర్‌లో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు చంద్రబాబు నాయుడిని మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పైకి చెబుతున్నా, ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో మాత్రం మిత్రపక్షాల నుంచి ముఖ్యంగా ఏ వ్యక్తినైతే 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు ఆయనే స్పష్టంగా చెబుతున్నారో, ఆ పార్టీ నుంచే జనసేన పార్టీ క్యాడర్‌కు గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పలు రకాలైన అవమానాలు కావచ్చు, వారి ఇబ్బందులు కావచ్చు, వారి సమస్యలు కావచ్చు ఎదురవుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తోంది. వీటిని చెప్పుకుందామంటే తమ జనసేనాని, తమ అధినేత చాలా దూరంగా ఉంటున్నారు, ముభావంగా ఉంటున్నారు అనేది ఒక అసంతృప్తి రేగుతోంది. దీనికి తగ్గట్టు ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే అంటే జనసేన క్యాడర్ పరిస్థితి ఎందుకు పవన్ కళ్యాణ్ యాక్టివ్‌గా లేరనే ఒక సందేహాలు వెలిబుచ్చే క్రమంలో వీరుంటే, మరోపక్క ప్రభుత్వ పరంగా కూడా పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందా అనేది అనుమానాలు లేకపోలేదు. అందుకు తగ్గ ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం ఏర్పడగానే పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎత్తున అన్నిట్లో ప్రధాన ప్రాధాన్యత కనిపించేది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు. ప్రభుత్వ ప్రకటనల గురించే కాసేపు పరిశీలిస్తే వివిధ పత్రికల్లో గాని, మీడియాలో గాని వచ్చే పత్రికా ప్రకటనల్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రస్ఫుటంగా ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఫోటోల సైజ్ మారింది. చంద్రబాబు నాయుడు ఫోటో పెద్దదిగా ఉంటే, ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి కాస్త చిన్నదిగా ముద్రించేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికి చంద్రబాబు నాయుడు ఫోటో ఓ పక్కన, మరో పక్కన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఫోటోతో పాటు డె మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఫోటో కూడా కనిపించడం మొదలైంది. సో, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటోనే మాయమైన పరిస్థితి. అంటే ఎందుకు ఇదంతా ప్రభుత్వం కావాలని చేస్తుందా? లేదా అనుకోకుండా జరుగుతుందా? అనుకోకుండా జరిగితే అంత చూస్తూ ఊరుకునే అమాయకులుగా పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక ప్రకటన ప్రభుత్వ పరంగా ఇచ్చినప్పుడు అన్ని విషయాలు కూలంకషంగా ఆలోచించిన తర్వాతే ప్రభుత్వ ప్రకటన జారీ అవుతుంది. ప్రభుత్వ ప్రకటన అంటే అది ప్రభుత్వం నుంచి విడుదలైన ఒక స్టేట్‌మెంట్ అని అర్థం. వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధానమంత్రి ఫోటో, తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోటో తప్ప మరెవరిది ఉండకూడదు. కానీ ఆ గైడ్‌లైన్స్‌ని ఎవరు ఎప్పుడు ఎక్కడ పాటించే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఇతర మంత్రుల ఫోటోలు, కావాల్సిన మంత్రుల ఫోటోలు కూడా ప్రస్ఫుటంగా ఎప్పటికప్పుడు వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రకటనలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో మాయమైంది. నారా లోకేష్ ఫోటో ఉంటుంది. దీనికి ఉదాహరణ తాజాగా టీమ్ వుమెన్స్ క్రికెట్ టీమిండియా వుమెన్స్ క్రికెట్
వరల్డ్ కప్ నెగ్గినప్పుడు అందులో క్రీడాకారిణి శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి తొలిసారిగా వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆమెకు ఆహ్వానం పలుకుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని పత్రికల్లో ప్రధాన మెయిన్ పేజ్ ఒక ప్రకటన ఇచ్చింది వెల్కమ్ చెప్తూ. దాంట్లో ఉన్న ఫోటోలు ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే, మరోటి అసలు క్రీడా శాఖకే సంబంధం లేనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో. ఆ తర్వాత దిగువన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శిగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, తర్వాత సానా సతీష్ ఫోటోలు ఉన్నాయి. సో వీరైతే సానా సతీష్, కేశినేని చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జారీ చేసిన ప్రకటన కాబట్టి వారిద్దరి ఫోటోలు ఉన్నాయి అని అనుకోవడంలో కాసేపు పక్కన పెడితే, ఇక నారా లోకేష్ ఫోటో ఎందుకుంది? అసలైన క్రీడలకు సంబంధించినటువంటి ప్రకటన అది. క్రీడా శాఖ మంత్రి ఫోటోకు బదులు ఐటీ శాఖ, విద్యాశాఖను ఆహ్, బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నారా లోకేష్ ఫోటో ఎందుకుంది? డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్‌ను దూరంగా పెడుతుందా ప్రభుత్వం? ఆయన ప్రాధాన్యత తగ్గిస్తోందా? అందుకే ఆయన ముభావంగా ఉన్నారా? అందుకే ఆయనలో లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోందా అనేది ఒక ప్రధానమైన చర్చగా మారుతోంది. అందుకే ఇప్పుడు జనసేన క్యాడర్‌లో అంతర్గతంగా పెద్ద ఎత్తున అసంతృప్తి రగులుతోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి విమర్శలు అవి పెద్ద ఎత్తున కనిపిస్తూనే ఉన్నాయి. కానీ దీన్ని పట్టించుకునేదెవరు? వారి సమస్యల్ని జనసేన క్యాడర్ సమస్యల్ని పట్టించుకునేదెవరు? పట్టించుకోవాల్సినటువంటి జనసేనాని రాజకీయ పరంగా యాక్టివ్‌గా లేక దూరంగా ఉంటూ వస్తుండడంతో జన సైనికులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.